సార్ క్రోధి నామ సంవత్సరంలో మా వ్యూయర్స్ కోసం ఈ సంవత్సరం అంతా ఎలా ఉండబోతోంది, ఏ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు వస్తున్నాయి అనేది మీ మాటల్లో చెప్పండి సార్. రాశి ఫలాలు కాదమ్మా, అంటే జనరల్గా ఏంటంటే నా అభిప్రాయం ప్రకారం, అంటే ఓకే ఎవరి అభిప్రాయం ఎలా ఉన్నా కానీ నా అభిప్రాయం ప్రకారం ఏంటంటే రాశి ఫలాలు అనేవి జనరలైజ్ చేసి చెప్పడం, ఓకే లగ్న ఫలితాన్ని చెప్పడం అనేది కొంతవరకు ఓకే. ఇప్పుడు కూడా వ్యక్తిగత జాతకం పరిశీలించి చెప్పడమే ప్రెడిక్షన్స్ అని పర్ఫెక్ట్గా ఉంటాయి, ఓకే. బట్ జనరలైజ్ చేసి చెప్పేటప్పుడు మనం రాశి ఫలాల కన్నా కూడా లగ్న ఫలం చెప్పడం అనేది కొంతవరకు యాక్యురేట్గా ఉంటుంది అని చెప్పి చెప్పుకోవచ్చు, ఓకే. ఇది నా అభిప్రాయం. కాబట్టి నేను లగ్న ఫలాలు మీకు ఈ క్రోధినామ సంవత్సరంలో ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది చెప్తా. సార్ క్రోధినామ సంవత్సరంలో కుంభ లగ్నం వాళ్ళకి ఎలా ఉండబోతోంది సార్? క్రోధినామ సంవత్సరంలో ఈ కుంభ లగ్న జాతకులకి ఆరోగ్య సమస్యలు బాగా కనిపిస్తున్నాయి. కాబట్టి అనారోగ్య సమస్యలు ఆల్రెడీ ఉన్నవాళ్ళు కానీ ఆరోగ్యం గురించి జాగ్రత్త తీసుకోవాల్సిన వాళ్ళు కానీ చాలా ఇంపార్టెంట్గా దాని గురించి ఆలోచించాలి. కుటుంబంలో ఎక్కువగా చికాకులు, ఓకే, కుటుంబ సభ్యులతో ఎక్కువగా తగాదాలు ఏర్పడే ఛాన్సెస్ ఉన్నాయి. ధన నష్టం, స్నేహితులతో మోసగింపబడటం, ఇవన్నీ కూడా జరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. వీరికి ఈ సంవత్సరం వాహన యోగం, గృహయోగం చాలా అద్భుతంగా ఉంది. కాబట్టి ఎవరైతే ఎప్పటి నుంచో ఇల్లు కట్టుకోవాలి లేదా భూమి కొనుక్కోవాలనుకున్న వాళ్ళు ఈ సంవత్సరం 100% వీళ్ళకి కొనే ఛాన్సెస్ ఉంది వీళ్ళకి. ఓకే, మరి స్టూడెంట్స్కి ఎలా ఉంది సార్? స్టూడెంట్స్కి వీరికి విదేశీ ప్రయాణం, ఓకే. స్టూడెంట్స్ దేని గురించి? ఉద్యోగం కోసం, ఓకే. వృత్తి ఉద్యోగాల రీత్యా అంటే ప్రొఫెషన్స్ కూడా ఈ సంవత్సరం కుంభ లగ్నంలో పుట్టిన వాళ్ళకి విదేశీ ప్రయాణం చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా బాగా రాణించే కనబడుతుంది. పదవి ఆశించే వారికి కుంభలగ్న జాతకులకి జాక్పాట్ అని చెప్పొచ్చు ఈ సంవత్సరం. సో పొలిటికల్ గా ప్రయత్నించే వాళ్ళు తప్పకుండా సూపర్గా ఈ సంవత్సరం ట్రై చేయొచ్చు. రుణాలు తీరుతాయి, వీళ్ళు రావాల్సిన బాకీలు కూడా సక్రమంగా వసూలైపోతాయి. ఉద్యోగ వ్యాపారాల్లో కూడా చాలా బాగా ఆశించిన ఫలితం ఉంటుంది. వివాహం కోసం మాత్రం శ్రమించి తీరాల్సి వస్తుంది. అంటే సంబంధాలు ఎక్కట్లేదు అనుకున్న వాళ్ళు ఈ సంవత్సరం కూడా కొంచెం కష్టపడితే కానీ వాళ్ళకి సక్సెస్ వచ్చే ఛాన్సెస్ లేవు. సో గట్టి ప్రయత్నాలు చేయాలి. నెక్స్ట్ వీళ్ళు కుంభలగ్న జాతకులకి లైఫ్ స్టోన్ నీలము, 7 ముఖాల రుద్రాక్ష ధరించడము ఒక అద్భుతమైన సూచనగా చెప్పుకోవచ్చు. నీలం అనేది లైఫ్ స్టోను, అంటే జీవితాంతం కూడా వీళ్ళకి ఈ నీలం ధరించడం, 7 ముఖాల రుద్రాక్ష ధరించడం అనేది అద్భుతమైన సూచన. అయితే సార్ బ్లూ కలర్ స్టోన్ వచ్చే వరకు కొన్ని స్టోన్స్ సిల్వర్లో పెట్టుకోవచ్చు, కొన్ని స్టోన్స్ గోల్డ్లో పెట్టుకోవచ్చు అంటారు కదా, మరి ఈ బ్లూ కలర్ స్టోన్ ఏ మెటల్లో పెట్టుకోవాలంటారు? ఎస్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చెప్పేది ఏంటంటే ఏ స్టోన్ అయినా సరే, ఓకే, ఫస్ట్ మనకి మన స్తోమత చూసుకోవాలి, ఓకే. మన స్తోమతని బట్టి, ఓకే, అది దేంట్లో పెట్టాం, బంగారంలో పెట్టామా, రాగిలో పెట్టామా, ఇత్తడిలో పెట్టామా, వెండిలో పెట్టామా అనేది మర్చిపోండి, ఓకే. స్టోన్ నుంచి రావాల్సిన ఆ యొక్క మనకి పాజిటివ్నెస్ ఫస్ట్ మనకి రావాలి, ఓకే. మన స్తోమత ఉంది, కనకపుష్య రాగానికి బంగారం, ముత్యానికి వెండి, ఇట్లా ఏ స్టోన్కి ఆ స్టోన్కి మనం సజెస్ట్ చేస్తాం ఏ మెటల్లో పెట్టాలనేది ఆ మెటల్లోనే పెట్టుకోండి. స్తోమత లేదు, ఓకే. అందుకే నేను మరీ చెప్పేది, ఓకే, ప్రీషియస్ వేలు పెట్టి నేను 50,000 పెట్టి స్టోన్ కొన్నా, ₹1,00,000 పెట్టి స్టోన్ కొన్నా, 2,00,000 పెట్టి స్టోన్ కొన్నా, అవి దానికి అంత పెట్టాల్సిన అవసరం లేదు. సెమీ ప్రీషియస్ అయినా సరే ఒరిజినల్ స్టోన్ పెట్టండి. మీ దగ్గర స్తోమత లేదు, వెండిలో అయినా పెట్టండి, లేదు రాగిలో అయినా పెట్టండి. బట్ దాని నుంచి రావాల్సిన పాజిటివ్నెస్ వచ్చినప్పుడు మీరు ఒక స్టెప్ ఫార్వర్డ్ వెళ్ళినప్పుడు మంచిది కొనుక్కోండి. అంతేగాని మనకి స్తోమత లేనప్పుడే నేను బంగారంలో పెట్టాలి కదా, గురువుగారు మీరు చెప్పారు బంగారంలో పెట్టకపోతే కలిసి రాదు, అవన్నీ తర్వాత ఆలోచిద్దాం. ఫస్ట్ ఒక స్టెప్ ఫార్వర్డ్ వెళ్ళండి, ఆ తర్వాత మీరు బంగారంలో పెట్టుకోండి, ఇంకా కావాలంటే ప్లాటినంలో కూడా పెట్టుకోవచ్చు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. ఓం హరి ఓం.